హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశం వేదభూమి, పుణ్యభూమి. ఎందరో పుణ్యమూర్తులు ఈ భూమిపై జన్మించారు. వారితో పాటు రాక్షసులు కూడా జన్మించారు. ఈ రాక్షసులలో కూడా వేదపారాయణుడు, రాజనీతి కోవిదుడు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఆయన మహాశివభక్తుడు, కానీ ధర్మాన్ని తప్పాడు. ఎవరో అనుకుంటున్నారు కదూ, అతను రావణాసురుడు. ఇతనిని రావణ బ్రహ్మ అని కూడా అంటారు. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్తుని కుమారుడు విశ్రవసు బ్రహ్మ. ఇతనికి దైత్య రాకుమారి అయిన దైత్యరాజు సుమాలి కుమార్తె కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనువడు కావాలన్న కోరికతో మహాతపస్వి అయిన విశ్రవసు బ్రహ్మకి ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి తండ్రి ఆజ్ఞ ప్రకారం అసుర సంధ్యాకాలంలో విశ్రవసు బ్రహ్మ మహర్షి తపస్సు చేసుకుంటుండగా ఆయన వద్దకు వెళ్లి తపోశక్తితో తన కోరిక తెలుసుకోమని అంటుంది. విశ్రవసు బ్రహ్మ విషయం తెలుసుకుని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కానీ ఒక సాత్వికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ సాత్విక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు. రావణాసురుడికి 6 సోదరులు, 2 సోదరీమణులు. వారు మొదటివారు కుబేరుడు, ఉత్తర దిశకు రాజు, స్వర్గ సంపదకు రక్షకుడు, రావణుని పెద్ద తమ్ముడు. వారిద్దరూ ఒకే తండ్రికి వేరువేరు తల్లులకు జన్మించినవారు. రెండోవాడు విభీషణుడు, కుంభకర్ణుడు, ఖరుడు, దూషణుడు, అహిరావణుడు, కుంభిని, శూర్పణక. రావణాసురుడు చిన్నతనం నుండి తామస స్వభావం కలిగి ఉండేవాడు. ఏకసంథాగ్రాహి. వేద విద్యలు తన తండ్రి విశ్రవసు బ్రహ్మ నుండి నేర్చుకుని గొప్ప విద్యావంతుడవుతాడు. తన తాత సుమాలి వద్ద నుండి రాజ్యపాలనా విషయాలు, దైత్య కృత్యాలు నేర్చుకుంటాడు. ఇతని భార్య మయుని కూతురు అగు మండోదరి. రావణాసురుడికి 7 కొడుకులు. ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, 10 తలలు ఉండుటచే దశకంఠుడు, దశగ్రీవుడు అని పేర్లు కలవు. సర్వలోకాలను జయించాలని కోరికతో రావణాసురుడు బ్రహ్మ గురించి అకుంఠిత తపస్సు ప్రారంభిస్తాడు. 1000 సంవత్సరాల తపస్సు తర్వాత బ్రహ్మ సాక్షాత్కరించినప్పుడు అమరత్వం కోరుకొనగా బ్రహ్మ నిరాకరిస్తాడు. బదులుగా తనను మానవులు తప్ప ఏ దేవతలు, రాక్షసులు, సర్పాలు, పిశాచాల ద్వారా మరణం ఉండకూడదనే వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ దానికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలు కూడా ఇస్తాడు. ఇతనికి బ్రహ్మ వర ప్రభావము చేత కడుపున అమృత కలశము ఒకటి కలిగి ఉండుటచే వీని తలలు ఎన్ని మారులు నరికినను మరల మరల మొలుచుచూ ఉండును. ఈ వరాలు పొందిన తర్వాత అతని దృష్టి లంకా నగరంపై పడినది. విశ్వకర్మ ద్వారా నిర్మితమైన సుందర నగరం లంక. ఇది కుబేరుని. ఇతను కూడా విశ్రవసుని కుమారుడే. కుబేరుడు ఎంతో ప్రేమతో మారుతల్లి అయిన కైకసి బిడ్డలతో తన వైభవమును పంచుకొనుచుండెను. రావణుడు అందుకు అంగీకరింపక లంకా నగరాన్ని పూర్తిగా తన వశం చేయవలెనని కుబేరుని బెదిరించి తీసుకొనెను. ఈ విధంగా రావణుడు లంకాధిపతి అయ్యెను. రాజుగా ఎంతో కీర్తి ప్రతిష్టలను ఆర్జించెను. లంకా రాజ్యము సకల ఐశ్వర్యములతో తులతూగుచుండెను. లంకను జయించిన పిమ్మట రావణుడు మనోహరమైన కైలాస పర్వతాన్ని చూశాడు. తన బల నిరూపణకై దాన్ని పెకిలించి ఎత్తి ప్రయత్నించాడు. దశకంఠుని గర్వానికి కోపించిన శివుడు తన కాలి చిటికన వేలితో కైలాస పర్వతాన్ని నొక్కి దాని కింద రావణుణ్ణి అనగదొక్కాడు. అప్పుడు రావణుడు అతి బిగ్గరగా చేసిన ఆర్తనాదం వల్లనే అతనికి ఆ పేరు వచ్చింది. రావణుడు అంటే భయంకరమైన రవం చేయువాడు, అంటే శబ్దం చేయువాడు అని అర్థం. రామాయణ కాలం నాటికి రావణుడు సర్వమానవ దేవతా జాతులను జయించి చివరికి సూర్యచంద్రులను 2 చేతులతో గట్టిగా పట్టుకొని వారి గమనాన్ని నిరోధిస్తాడు. సన్యాసి అయిన వేదవతిని బలాత్కరించబోవడం. వేదవతి విష్ణువును చేపట్టడానికి కఠోరమైన తపస్సు చేయసాగింది. సాధు జీవనం ఆమె అందాన్ని మరింత పెంచింది. కుటీరానికి వచ్చిన రావణుడు ఆమెను కామించాడు, కానీ ఆమె అతన్ని ఎదిరించింది. కానీ రావణుడు బలాత్కారంగా ఆమెను చెరపట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు ఆమె అతని చావుకి తానే కారణమవుతానని ప్రవచించి ఇక ముందు ఏ స్త్రీనైనా బలవంత పెడితే అతని 10 తలలు రాలిపోతాయని శపిస్తుంది. తరువాత మంటలలో దూకి ఆహుతి అవుతుంది. తరువాత ఆమె సీతగా పుట్టి రాముడి భార్యగా మారి రావణుడి చావుకి కారణమైంది. రామాయణంలో రావణుడిని సంపూర్ణ ప్రతినాయకుడిగా చిత్రీకరించినప్పటికీ ఎన్నో సద్గుణాలు కలవాడిగా చెప్పటం జరిగింది. అందులో ముఖ్యమైనవి అపార శాస్త్ర పరిజ్ఞానం, వైద్య విజ్ఞానం, మంత్ర విద్య. తన పాలనలో కుల వ్యవస్థను రూపుమాపి ఒక సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, మంచి పాలకుడిగా పేరుగాంచాడని, తన అసమాన శివభక్తితో శివతాండవ స్తోత్రం రచించాడని కూడా చెప్పబడింది. స్త్రీల మీద వ్యామోహం అతన్ని, అతని వంశాన్ని నాశనం చేసింది. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.